గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇది ఒక చిన్న క్యాట్ అనమాట. 2.5 months ఓల్డ్. నేనైతే సురరంలో చూశాను దీన్ని. ఈ అబ్బాయి అయితే రెస్క్యూ చేశాడంట దీనిని. రెస్క్యూ చేసి అతనైతే ఫుడ్ సంథింగ్ ఏదో ఇచ్చినట్టున్నాడు. అండ్ నేను రోడ్ పైన అయితే చూశాను. సో యాజ్ సూన్ యాజ్ నేను చూడగానే ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఏంటి అని చెప్పేసి చూసి వెళ్తే అదైతే రెస్క్యూడ్ క్యాట్ అనమాట. దానికి ఐ ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు కొంచెం సఫికేషన్ లాగా అయితే ఉంది. నేనైతే ఇంకా ఎమ్మటే ఇంటికి తీసుకెళ్ళి దానికైతే డ్రై షాంపూతోని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే యాక్చువల్లీ మన దగ్గర ఆల్రెడీ జాను ఉంది. సో జానుతో పాటు తిని కూడా ఉంటుంది కాబట్టి తిన హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా క్యాట్స్ టు క్యాట్స్ డిసీజ్ అయితే చాలా ట్రాన్స్ఫరబుల్ ఉంటాయి అన్నమాట. వైరల్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ కానీ ఏమున్నా. అండ్ జానుకి అండ్ తినకి సేమ్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఎందుకంటే తనకి కూడా ఐ ఇన్ఫెక్షన్ ఉండేది, రైట్ ఐ. అండ్ జానుకి అయితే లెఫ్ట్ ఐ ఇన్ఫెక్షన్ ఉండేది. రెండు బ్యాక్టీరియలే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు దట్ అవి రెండు బ్యాక్టీరియల్. ఎందుకంటే సెకండ్ ఐ ఏదైతే ఇప్పుడు దీనికి లెఫ్ట్ ఐ ఉందో దానికి అది ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి అది బ్యాక్టీరియల్ అని చెప్పేసి ప్రైమరీ ఎగ్జామినేషన్లో అయితే చెప్పారు మాకు. నేనైతే దానికి డ్రై క్లీనింగ్ చేసినంతసేపు అది అయితే చాలా భయపడుతుంది. ఎందుకంటే దానికి నార్మల్గా క్యాట్స్ అంతా హ్యూమన్కి ఎక్స్పోజ్డ్గా ఉండవు కదా. సో అది తను భయపడినట్టుంది. అండ్ నేనైతే ఇంకా చాలా నీట్గా పేషెన్స్తో దాన్ని మొత్తం క్లీన్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు తనకి ఏమైనా ఉన్నాయనుకోండి అవి జానుకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అదొకటే కన్సర్న్. అండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర మల్టిపుల్ క్యాట్స్ ఉన్నప్పుడు. సో అలా అని చెప్పేసి నేను మొత్తం అయితే తనైతే మొత్తం డ్రై షాంపూతో నీట్గా క్లీన్ చేసేసాను. తనకైతే మ్యాక్సిమం ఎక్కడ దెబ్బలు కానీ అలా స్క్రాచెస్ కానీ అలా అయితే ఏం లేదు. జస్ట్ ఒకటి ఐ నుంచి వాటర్గా వస్తుంది. అండ్ కొంచెం సేపటి తర్వాత నేను చూశాను తనకి ఐలో నుంచి ఫస్ట్ కూడా వస్తుంది. నేను అది కూడా డాక్టర్కి రిపోర్ట్ చేశాను. సో ఫర్ కంప్లీట్ చెకప్ ఒకసారి హాస్పిటల్కి అయితే తీసుకురండి అని చెప్పారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ నేనైతే తన్ని డ్రై టవల్తో మొత్తం క్లీన్ చేసేసాను. సో కొంచెం డ్రై షాంపూ అయినా సరే కొంచెం లైట్గా వెట్ అవుతుంది కాబట్టి ఇంకా మొత్తం ఆల్రెడీ వెదర్ బయట అస్సలు బాగాలేదు. సో తను కోల్డ్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి నేనైతే దానికి మొత్తం నీట్గా టవల్తో అయితే డ్రై టవల్తో అయితే మొత్తం క్లీన్ చేశాను. అండ్ తను కూడా నార్మల్గా జనరల్గా ఏంటంటే యానిమల్స్ వాటికి అవే క్లీన్ చేసుకోవడం కూడా వాటికి సెల్ఫ్ క్లీన్లీనెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంది. నేను యాక్చువల్గా దీన్ని రెస్క్యూ చేసింది కూడా ఆల్మోస్ట్ వర్షంలో నుంచే. సో బయట అయితే చాలా వర్షం పడుతుంది హైదరాబాద్లో, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. రైనీ సీజన్ చాలా డేంజరస్ సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాట్స్కి కానీ ఎవరికైనా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అయినా సరే కొంచెం డిసీజ్ అనేవి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం జానుతోనే దీన్ని కొంచెం సపరేట్ చేసేసాను ఈ ఒక్క రోజుకి. అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బాత్ నేనైతే తనకి ఫుడ్ ఇవ్వడం జరిగింది. తను చాలా అంటే చాలా ఆకలి పైన ఉంటుంది. అసలు ఫాస్ట్గా తినేసింది. ఆల్మోస్ట్ ఒక ప్యాకెట్ షిబా, అసలు జనరల్గా మనం ఒక కంప్లీట్ ప్యాకెట్ షిబా జానుకి 1 డేకి సరిపోతుంది. బట్ ఇది జస్ట్ ఒక 1 టైంలోనే తినేసింది. అంత ఆకలి పైన ఉంది అదైతే. ఇది జస్ట్ ఒక 2.5 months కిటన్. ఇది నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ సాయివిని అని వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో దొరికింది. వీడే సాయివిని. వాడిని జస్ట్ చిన్నగా గీరింది అంతే పాప మా పాప. వీడైతే ఏదో చంపేసింది అని నన్నంత రేంజ్లో బిల్డప్ ఇచ్చి నన్ను ఇంట్లో వదిలేరా అనేది నన్ను సావ కొట్టేశాడు. చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నాడు. సో చూడొచ్చు, మనమైతే తిన్న తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చాము. చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కళ్ళలోంచి ఫస్ట్ లాగా అయితే వస్తుంది తనకి. సో ఇంకా ప్రైమరీగా డాక్టర్ అయితే తనకి చెస్ట్ ఎక్స్రే ఒకటి సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, తనైతే నార్మల్గా బ్రీదింగ్ తీసుకునేటప్పుడు చాలా సౌండ్ అయితే చేస్తుంది. జనరల్గా క్యాట్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే అవి నార్మల్గా ఒక మోటార్ లాంటి సౌండ్ లాగా చేస్తాయి అనమాట. సో అది మేబీ బ్రీతింగ్ సఫికేషన్ వల్ల అని అనుకొని డాక్టర్ అయితే ఒకటి చెస్ట్ ఎక్స్రే అండ్ ఆల్సో ఎఫ్పివి టెస్ట్ చేద్దామని చెప్పారు. ఎందుకంటే ఎఫ్పివి టెస్ట్ యాక్చువల్గా మోర్ ఓవర్ డాక్టర్ సజెస్ట్ చేయడం అంటే కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అవి జానుకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అని చెప్పేసి ఎఫ్పివి కూడా సజెస్ట్ చేశారు. సో చెస్ట్ ఎక్స్రే అయితే వచ్చేసింది. మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే మొత్తం గ్రేష్ మ్యాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది జనరల్గా కిటన్స్లో అయితే నార్మల్గా ఫ్యాట్ వల్ల ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అడల్ట్ క్యాట్స్లో కానీ లేకపోతే వేరే ఇతర దేంట్లో అయినా సరే అది లిక్విడ్ వల్ల అలా కనిపిస్తుంది. సో ఒకసారి ఎందుకన్నా బెటర్, ఇది రెస్క్యూడ్ వన్ కాబట్టి మనం ఒకసారి అల్ట్రాసౌండ్ కూడా చెక్ చేసి చూద్దాం టు కన్ఫర్మ్ దట్ అది ఫ్యాటేనా లేకపోతే ఏదైనా లిక్విడా అని చెప్పేసి డాక్టర్ అయితే అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేశారు. అండ్
సూన్ వీళ్ళైతే ఆల్రెడీ అది ప్రాసెస్ స్టార్ట్ చేశారు. తనకి మొత్తం పొట్ట దగ్గర మొత్తం షేవింగ్ చేశారు. అండ్ డాక్టర్ ఉపేందర్ గారు పర్ఫామ్ చేశారు అల్ట్రాసౌండ్ ఇన్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అభిషేక్. సో నార్మల్గా దాంట్లో మొత్తం క్లియర్గా మొత్తం అన్ని పార్ట్స్ చూశారు. లైక్ లివర్ కానీ లేకపోతే మన కిడ్నీస్ అండ్ ఆల్సో స్టమక్, బ్లాడర్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెక్ చేశారు. సో ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను అది ఎలా ఉందనేది చూడొచ్చు. ఇక్కడ ట్యాబ్లో మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. డాక్టర్ అభిషేక్ అయితే మొత్తం అంతా పిక్చర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో ఏ పార్ట్ ఎలా ఉంది అనేది. సో అంతా నార్మల్గానే ఉంది, నథింగ్ టు వరీ. అది మొత్తం ఫ్యాటే అని కన్ఫర్మ్ చేసుకున్నాము. సో తినకైతే అపార్ట్ ఫ్రమ్ ఐ ఒకటి, మిగతా అంతా నార్మల్ అయితే ఉంది. సో డాక్టర్ అయితే కొన్ని మెడికేషన్స్ అయితే తనకి అడ్వైస్ చేశారు. సో ఆ మెడికేషన్స్ 5 days వాడి చూడండి, ఎలా ఉంది తన రియాక్షన్ అయితే తెలుస్తుంది మనకని చెప్పారు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ సపోర్టింగ్.